సో వాడైతే బయటకు వెళ్ళిపోయాడు. వాడైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడంట. సో ప్రాంక్ ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు. సో మీరు ఎవరైనా సరే ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏమన్నా మంచి మంచి ప్రాంక్స్ థాట్స్ మీకు చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీరు వ్యూవర్స్ కాబట్టి మంచిగా అన్ని ప్రాంక్లు చూస్తారు కాబట్టి అక్కడ ప్రాంక్ చేయండి అని చెప్తే డెఫినెట్గా ప్రాంక్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాంక్ అయితే చూసేద్దాం. వచ్చిందండి వయ్యారి. నేను ఇలా వెళ్తే నువ్వు డైలాగ్ వేసినట్టు అనిపించింది. నేను ఎందుకు వేస్తాను మీ డైలాగ్? ఎవరు వస్తారు? మరి డైలాగ్ వేయకుండా నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతాను? అదేంటండి, నేను ఫోన్లో మాట్లాడుకుంటుంటే మీ దగ్గరికి వచ్చి డైలాగ్ వేసానంటారేంటి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉందని చెప్పేసి నువ్వు డైలాగ్ వేసి ఫోన్ లో మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు అలా వెళ్తున్నారు. తెలుగే మాట్లాడుతున్నా, నీకు అర్థం కావట్లేదా నేనేం మాట్లాడుతున్నాను? తెలుగే మాట్లాడుతున్నారు కానీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు మీరు. ఓవర్ యాక్షన్ చేయకు. దేనికి ఎక్స్ట్రా మాట్లాడాను? నేను మీతో ఎందుకు అలా మాట్లాడతానండి? మీరు ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏమన్నా అమ్మాయి భలే ఉందిరా అని అనలేదా నువ్వు? అరే మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానండి. అని మా ఫ్రెండ్ తో మాట్లాడి నా విషయం మాట్లాడట్లేదే. మరి మాట్లాడకుండా నేను మీతో ఎందుకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తాను? నాకేం పని లేదనుకుంటున్నావా? అయ్యో నాకేం తెలుసండి, నేనైతే అనలేదు మిమ్మల్ని. నువ్వే అన్నావు. మాకు అర్థమైందా? ఎక్స్ట్రా మాట్లాడకండి. నువ్వు నన్ను అన్నావు కాబట్టి నాకు ఇనిపించి నేను వచ్చి నీతో గొడవ ఆడుతున్నాను. స్వేచ్ఛగా పార్క్ లో తిరగడానికి లేదు. లేదే మీలాంటి వాళ్ళందరూ ఏం పని చేయాలో తెలియక ఏదో ఒక స్వేచ్ఛ కోసం వస్తారండి. స్వేచ్ఛ కోసం వస్తారండి. స్వేచ్ఛ కోసమే వస్తారు. మరి నేను అందుకే వచ్చాను. మరి నువ్వు నా మీద ఎందుకు డైలాగ్ వేసావు? నీ స్వేచ్ఛ అడ్డుకున్నాడండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. మేము నా ఫోన్ లో మాట్లాడుకుంటుంటే మీరు వచ్చేసి ఏదో అనేసాను అంటారండి. మీరు నువ్వు ఎక్స్ట్రాలు చేయమాకే. నీకు ఇలాగా నాకు అక్క చెల్లి ఉన్నారు, నాకు సెన్స్ ఉంది. మిమ్మల్ని ఎందుకంటాను? మీరు ఏమన్నా నాకు తెలుసా? లేకపోతే మీరు ఏమన్నా నా వయసు వాళ్ళ మేము సైట్ కొట్టడానికి? మరి ఎందుకన్నా మాట చెప్పు. నేను అనలేదండి బాబు. నువ్వు అన్నావు కాబట్టి నేను వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నా. లేదంటే నాకేం పని లేదనుకుంటున్నావా ఏంటి? మీకు నిజంగానే పని లేదు ఉంది అందుకు వచ్చి అడుగుతున్నారు. నాకు పని లేదా? లేదు ఉంది. ఇంటికి రా, బోళ్ళని గిన్నెలు అయ్యి తోమాలి. సరిపోయింది. నాకు అసలు శంక. నాకు ఇంకా రెండో శంక. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను బీటెక్ చేశాను అంటే నీ దగ్గరకు వచ్చి గొడవ ఆడుతున్నానని నీకు? బీటెక్ చెప్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయండి నా దగ్గరకు వచ్చి చెప్తారండి మీరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. నువ్వు ఎందుకన్నావు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. నేను అనలేదండి. నువ్వు నాటకాలు ఆడావాంగో, మరి ఒక్క చేతితో ఒక దెబ్బ కొట్టానాంగో, మళ్ళీ కింద పడి బైక్ లేవో మళ్ళీ. అలాగే సారీ చెప్పేసి లేకపోతే వెళ్ళిపోతాను. నేను అనలేదండి. అల్లేని సారీ ఎందుకు చెప్తాను మీకు? అనకండి నేను ఎందుకు వచ్చి అంటానా? నువ్వు నాటకాలు మీకు తెలియాలి. గిబ్బుతున్నా అనకండి. నాటకాలు మీకు తెలియాలి. మీరు చేస్తున్నారు నాటకాలు, నేను కాదు. నేను వస్తాననే కదా నువ్వు వెయిట్ చేసి నన్ను అనడానికి రెడీగా ఉన్నా. మరి ఇల్లియానా మరి మీరు మీకోసం వెయిట్ చేస్తాను, మీరు వస్తారని తెలిసి. నేను ఇలియానానో లేదంటే అనసూయనో తర్వాత పక్కన విషయం.
నువ్వు నేను వచ్చినప్పుడు నువ్వు ఆ మాట ఎందుకు అన్నావో చెప్పు. నేను లేకపోతే అనలేదండి. ఇక్కడ నేను నేను మా ఫ్రెండ్స్ అరుస్తానని కోసం వెయిట్ చెప్తున్నా. చేస్తున్నాను. మీరు వెళ్తే మీకు ఏం పని లేనట్టుంది, నన్ను వచ్చి తగులుకున్నారు మీరు పొద్దున్నే. పని లేనట్టుంది, నన్ను వచ్చి తగులుకున్నారు మీరు పొద్దున్నే. ఏంటి నిన్ను వచ్చి నేను ఎందుకు తగులుకుంటాను? నాకేం పని లేదా? ఏమో అండి, నాకేం తెలుసు. మీరు వెళ్తుంటే నా మాలని నేను పని చేసుకుంటుంటే మీరు వచ్చి నన్ను ఏదో అన్నారంటారండి. మీరు నాటకాలు ఆడేవా? స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చెప్తా. పోలీస్ నెంబర్ తెలీదా నేను చెప్పనా? పోలీస్ నెంబర్ తెలీదా నేను చెప్పనా? పోలీస్ నెంబర్ తెలియదు నేను చెప్పమంటారా? 100. మరి తెలుసు కదా, మరి చేస్తానంటే చేసుకోండి. నా తప్పేమీ లేకుండా నన్ను అంటారు మీరు. స్టేషన్ సర్పవరమే కదా. వెళ్ళండి. మరి నువ్వు రా. నేను ఎందుకు వస్తాను? నేను అనుకున్నాను అంటే రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకొని వెళ్తే నువ్వు అట్లా చేస్తావా? మీరు అమ్మాయి అండి మాట్లాడుతున్నావురా మాదార్చోద్. కాదా? మరి ఇలాగా ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి రౌడీజం చేస్తున్నా మీరు అమ్మాయిలా? నాకైతే అమ్మాయిలా కనిపించట్లేదు మీరు. నీ మీద నేను రౌడీజం చేసినట్టు అనిపిస్తుంది. ఏమో మీరు మీ వాళ్ళకం అంతా అలాగే ఉంది ఏంటో అర్థం అవట్లేదు నాకు. మీరు మీ వాళ్ళకం అంతా అలాగే ఉంది ఏంటో అర్థం అవట్లేదు నాకు. నీతి లేని కుక్క. మీరు అసలు ఎందుకు వచ్చారో ఏంటో అర్థం అవట్లేదు. నువ్వు నన్ను అనడం ఫస్ట్ తప్పు, మళ్ళీ నా బాడీ షేమింగ్ చేయడం రెండో తప్పు. ఈ రెండు తప్పుల వల్ల నీకు 498 కేసు పెడుతుంది తెలుసా? 498 కేసు పెడుతుంది తెలుసా? లా గురించి ఒక్క బుక్ కనీసం ఒక పేజీ అన్నా చదివావమ్మా? బాబోయ్ కేసులు సీస్ అండ్ పడదండి బాబు, అంతే బైపీసీ తీసుకున్నాను. సీస్ అండ్ పడదండి బాబు, అంతే బైపీసీ తీసుకున్నాను. నాటకాలు చేయమాకు, సారీ చెప్పేసాయి వెళ్ళిపోతాను. సారీ గట్ట ఏం చెప్పనండి. మేము చేయకుండా ఎందుకు సారీ ఎందుకు చెప్తారు మీరు? మీరు ఏం మాట్లాడుతున్నారు? కాళ్ళు పట్టుకున్నారు మీరు, కాళ్ళు పట్టుకున్నారండి. ఆడపిల్ల చెప్పు తీసుకోడాక మీరు చెప్పు తీసి ఉంగే లోపుకి మీ దౌడ మీద చెయ్యి ఉంటది అన్నమాట. తీసి ఉంగే లోపుకి మీ దౌడ మీద చెయ్యి ఉంటది అన్నమాట. ఓవర్ యాక్టింగ్ చేసి బాగానే ప్రతి అంటే ఏ అమ్మాయి సింగిల్ గా నడుచుకుని వెళ్తే అమ్మాయి మీద డైలాగ్ వేయడం. మీరు అర్జెంట్ వెళ్ళిపోయిన అర్జెంట్ గా. ఓవర్ యాక్టింగ్ చేయకుండా అంటే నేను కూడా తీసుకోగలను. తీసుకుంటారు అయితే తీసుకోలేపారా? ఇందాక ఉంది అక్కడ తీసుకున్నా. నాకు జస్ట్ నోరు ఉంది. ఈ అబ్బాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని గట్టిగా అరిచానంగో. నా తప్పేం లేకుండా మీరు రావడమే పెద్ద తప్పు. మళ్ళీ నాతో ఆర్గ్యుమెంట్ ఒకటే. వెళ్ళండి మీరు వెళ్ళిపోండి అర్జెంట్ గా. వెళ్ళిపోండి. సినిమా టైం సినిమా టైం. వెళ్ళిపోండి. నా దగ్గరకు వచ్చి మేము వెళ్ళకపోతే మీరు అటు ఇటు తిరగండి. నా దగ్గరకు వచ్చి నా టైం వేస్ట్ చేస్తారండి మీరు. సతీష్ తెలుసా నీకు? తెలుసు. వాడిని మే ప్రాంక్ చేయము. సారీ తమ్ముడు. మరి నువ్వు ఐ మీన్ అంత సీరియస్ గా అంటే వాడు ఇన్స్టాగ్రామ్ లో 3 days నుంచి కాల్ చేసి మెసేజ్లు పెడుతున్నాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి మీద ప్రాంక్ చెయ్యి, ఇక్కడికి రప్పించింది కూడా వాడే, నువ్వు ఇక్కడ ఉన్నావని కాల్ చేశాడు. అయ్యో చెప్పాలి కదా అక్క ముందే. చెప్తే ప్రాంక్ ఎందుకు అవుతుంది తమ్ముడు? చాలా మంది స్క్రిప్టెడ్ చేసినా సరే వాళ్ళని జనాలు ఏంటంటే వాళ్ళు జెన్యూన్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. సో ఎనీవే ఏమనుకున్నా సరే ఎంటర్టైన్మెంట్ చేయడం నా బాధ్యత. ఏమనిపించింది? చెప్పు కెమెరా. మాది కాకినాడ పిల్ల ఛానల్. సో మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమను. సో సతీష్ ఇంకా రాలేదు, వస్తాను అన్నాడు, వాడే ఇచ్చాడు. సో ఎనీవే మొత్తానికి అయితే నువ్వు సారీ అక్క, సారీ చాలా సారీ అక్క. పర్లేదు లేరా, ఇలాంటి కామనే. నాకు ఒక్కొక్కసారి దెబ్బలు తిన్న రోజులు కూడా ఉంటాయి. సారీ అక్క. ఎనీవే చూసారు కదా ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.